ఫోన్ కింద పడేసి ఉంటాడు నాకు తెలుసు. నాకు తెలిసి కార్ ఇక్కడెక్కడ అయిపోతుంది. విజయవాడ నగరాన్ని ముంచెత్తి దారుణ నష్టాన్ని మిగిల్చిన బుడమేరు వాగు మళ్లీ బుసలు కొడుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తోన్న వరదతో ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఓ వ్యక్తి కారుతో సహా బుడమేరు వాగులో కొట్టుకుపోవడం కలకలం రేపింది. కృష్ణా జిల్లా గన్నవరం నుండి కంకిపాడు వెళ్లే ప్రధాన రహదారి మధ్యలో పొంగి పొర్లుతోన్న బుడమేరు వాగులో మచిలీపట్నానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి కలిదిండి ఫణికుమార్ కొట్టుకుపోయారు. హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్న ఫణికుమార్ వినాయక చవితి సందర్భంగా స్వగ్రామానికి వెళ్లారు. శనివారం గన్నవరంలోని బంధువుల ఇంటికి వెళ్లి సాయంత్రం తిరిగి మచిలీపట్నం బయలుదేరాడు. అయితే గన్నవరం కంకిపాడు మార్గంలో బుడమేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోందని, విజయవాడ మీదుగా వెళ్లాలని స్థానికులు చెప్పినా ఆయన వినిపించుకోలేదు. తనది మహీంద్రా కార్ కావడంతో ఏం జరగదు అంటూ నిర్లక్ష్యంగా ఆయన ముందుకెళ్లారు. కేసరపల్లి, ఉప్పులూరు, కంకిపాడు మీదుగా మచిలీపట్నం వెళ్తూ ఉండగా బుడమేరు వాగు వరద నీటిలో చిక్కుకున్నారు. ఫోన్ కింద పడేసి ఉంటాడు నాకు తెలుసు. నాకు తెలిసి కార్ ఇక్కడెక్కడ అయిపోతుంది. ఈ విషయాన్ని గమనించిన అక్కడి వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు సహాయక బృందాలతో అక్కడికి చేరుకుని ఫణికుమార్ గురించి గాలించినా ఫలితం లేకుండా పోయింది. చీకటి కావడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. ఆదివారం ఉదయం ఫణికుమార్ ప్రయాణించిన కారు ఓ చెట్టుకు తగిలి ఆగిపోయినట్లు గుర్తించగా అందులో ఆయన లేరు. దీంతో ఫణికుమార్ భయంతో కారులో నుంచి దూకి ఉండొచ్చని భావిస్తున్నారు. ఫణికుమార్ ఆచూకీ ఇంకా లభించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. మధ్యలో ఇంజిన్లు ఉంటాయి. ఇంజిన్ నీళ్ళు లాగేది ఆడు చదువుతున్నాడు అక్కడ ఉంటాయని. మనకి ఎందుకు చూడరా అంటే ఒకసారి ఇది పట్టుకో.